ఓం శాంతి, ఓం నమ శివాయ. అయితే మనం ప్రతి కర్మ చేస్తూ పరమాత్మను శుద్ధి చేయాలి. అంటే కర్మను మాత్రం సన్యసించకూడదు, కర్మ మాత్రం చేయాలి. అయితే అది పరమాత్మను స్మృతిలో చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా అంటే చెయ్యాలి మాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రైస్ వండుతున్నాం, తర్వాతొంచి చారు వండుతున్నాం, పప్పు, అంటే ఈ మూడు వండుకుంటున్నాం అన్నమాట. అయితే వండుకుంటున్నప్పుడు పరమాత్మ స్మృతిలో ఉండాలన్నమాట. అంటే ఎందుకంటే ఇక్కడ వండుతప్పుడు ఒక్కరే ఉంటాం వంట వండినప్పుడు. ఆ వంట వండుతప్పుడు ఏంటంటే మనసులో స్మరణ జరగాలి, పరమాత్మ స్మృతి. ఇక్కడ కర్మ మాత్రం ఆటోమేటిక్ జరుగుతుంది. అందుకు అప్పుడు ఏంటవుతుందంటే ఆత్మ కర్మయోగి అంటారు. ఆత్మకి ఎక్కువగా శక్తి పెరుగుతుంటుంది. వారు కర్మను సంక్షేసి అలా ఉండిపోయి అలా కాదు, ప్రతి కర్మ చేయాలి. కర్మ చేస్తూ పరమాత్మ స్మృతి చేయాలి. ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు అంటారు కదా. ముగ్గురు అన్నదమ్ములు ఎవరు? నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం. ఏంటిది? నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం. ఏం చేద్దాంలే చూద్దాంలే అని అంటాం. అంటే ఈ మనకు తెలియవు. ఈ నిర్లక్ష్యం అనేది ఎలాగొస్తుంది? ఇప్పుడు తెల్లవారు లేస్తాం అనుకోండి, మన ఇన్నాళ్ళు పూర్వం ఏంటనేవారంటే తొందరగా లేగాలన్నారు. ఎవరైతే లేట్గా లేస్తారో ఊరు బద్ధకాలన్నీ వాళ్ళ మీద పడతాయనేవారు. అవునా కదా? మా అమ్మగారు వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే అతను లేసేవాడు కాదు బద్ధకంగా. అప్పుడు అతను అనుకున్న పని ఆ టైంకి చేరలేకపోయాడు. ఆ టైంకి అది మిస్ అయిపోవచ్చు, బస్సు అయిపోవచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, స్కూల్కైనా లేట్గా అయితే స్కూల్లో పంపించేసేవారు. ఇదంతా ఏంటి? నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం. ఇవన్నీ సూక్ష్మీ అన్నమాట. ఏంటంటే సూక్ష్మీ ఉండేటి వాటి మీద పడిపోయి అవి మనం డెవలప్ చేయను. వాటిని ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు పరమాత్మ చేస్తూ ఉండాలి, యోగ శక్తిని సంపాదించుకోవాలి. మేము ఒకనప్పుడు మా నేను మధుర వాళ్ళని అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నుంచి అక్కడ మొత్తం దగ్గర 720 గజాల స్థలం, గజం 110 రూపాయలు. అప్పుడు కొనుక్కుందాం, మనకెందుకు వద్దు. ఆ రోజుల్లోనే మేము అనుకున్నాం. కానీ మా అన్నీళ్ళు ముగ్గురు ఏం చేశారు, దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం చేశారు. ఆ తర్వాత అప్పుడు అది కొనుక్కున్నా బాగున్నా. ఇక్కడ కొన్ని 24 ఈ స్థలాలు. కానీ దీనికి దానికి చూస్తే ఎంత తేడా ఉంది. అయితే ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది. జరిగే దాంట్లో ఎటువంటి తేడా లేదు. జరిగేది మంచిది, జరుగుతుంది మంచిది, జరగేది మరీ మంచిది. అయితే పరమాత్ముడు ఏం చెప్తుందంటే ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం, వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఏంటంటే మనకు అవ్వాల్సిన పనులు బ్రేక్ వేసేస్తుంటాయి. ఈ బ్రేక్ని మనం చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ సూక్ష్మ చేతులు కాదు. అప్పుడు మనకి నీ వల్ల అయ్యింది, నువ్వు ఆకపోతే నేను వెళ్ళిపోదును, నీ వల్ల నాకు ఇవ్వాల్సిన ఇవ్వలేదు, ఇలాగ వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని మనం అంటారు. అందుకే మొట్టమొదటి పరమాత్ముడి జ్ఞానం చాలా గొప్పది. అతని నుంచి ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మలోని కావలసిన గుణాలను మనం దానం చేద్దాం. ఇప్పుడు మాకు ఈ తయారైపోతున్నాయి, వీటిలో వచ్చిన తర్వాత చేద్దాం. అచ్చా, ఓం శాంతి.